హాయ్ గైస్, ఎన్టీఆర్ దేవర మీద భారీ కుట్ర అయితే నడుస్తుంది. ట్రైలర్కే ఈ రేంజ్ నెగిటివిటీ ప్రచారం చేస్తే 27th నాడు రిలీజ్ రోజు ఏ రేంజ్ కుట్ర, ఏ రేంజ్ నెగిటివిటీ ప్రచారం చేయడానికే ఒక మాఫియా రెడీ అవుతుందనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ఈ నెల 27వ తారీఖు నాడు గ్రాండ్గా రిలీజ్కి రెడీ అవుతుంది. మొన్న 10th నాడే ట్రైలర్ వచ్చింది. ట్రైలరు ఎంత బ్రహ్మాండంగా ఉంది. ట్రైలర్ కరెక్ట్ జడ్జిమెంట్ చేసేటోళ్ళు హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కొరటాల శివ కొత్త కాన్సెప్ట్ను తీసుకొని తనదైన ట్రీట్మెంట్తో ఒక మెసేజ్ జోడించి కమర్షియల్ బొమ్మగా తీశాడు. ట్రైలర్ చూస్తే ఆ రేంజ్లో ఇంపాక్ట్, ఆ రేంజ్ గూస్ బంప్స్ అయితే వచ్చింది. కానీ కొందరు పనిగట్టుకొని ఎంత నెగిటివిటీ, ఎంత ట్రోలింగు, ఎంత సినిమా మీద కుట్ర పని, ఎంత భయంకరంగా నెగిటివిటీ ప్రచారం చేశారంటే ట్రైలర్లో ఏం బాగలేదు, ఈ షాట్ ఈ సినిమాలోగా ఉంది, ఈ షాట్ సేమ్ పలానా సినిమాలో కాపీ కొట్టిండు, కొరటాల శివ ఈ షాట్ సేమ్ దించేశాడు, కొరటాల శివ సేమ్ ఆచార్య 2 తీశాడు, ఈ ఆచార్యలో ఈ షాట్ ఉంది, సేమ్ దేవరలో ఈ షాట్ పెట్టాడు, విలన్ సేమ్ ఉన్నాడు, విలన్ ఇక్కడ సేమ్ ఉన్నాడు. రకరకాలుగా ఎంత కుట్ర అంటే ట్రైలర్ వచ్చి దాదాపు గంట కాలేదు, నెగిటివిటీ అనేది భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది దేవర ట్రైలర్కి. అయితే కొందరు యూట్యూబ్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు. రగడ అనే నేను బాగా రెస్పెక్ట్ ఇస్తా. తను ఒక్కడు ఎదురుగా పెట్టుకొని దేవర ట్రైలర్ అసలుకే నచ్చలేదు, నేను దేవర సినిమానే చూడను, ఎన్టీఆర్ అస్సలు నచ్చలేదు అని యూట్యూబ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక రగడ అనే పెద్ద మనిషి, తన ఛానల్ పేరు, ఇంత నెగిటివిటీ ప్రచారం చేయడం ఎందుకు? సినిమాల వల్లనే కదా బ్రతుకుతున్నది, లేకపోతే తన ఛానల్ మూసేసుకోవాను. చాలామంది ఎవరైనా కానీ ఇంత నెగిటివిటీ అవసరమా? జస్ట్ ట్రైలర్కే ఈ రేంజ్ నెగిటివిటీ ఉంటే రేపు సినిమా రిలీజ్ రోజు ఎంత నెగిటివిటీ, ఎంత భయంకరంగా కుట్ర నడుస్తుందంటే ఇలాంటి టైంలోనే ఇండస్ట్రీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సినిమాకైనా కానీ నెగిటివిటీ రిలీజ్కి ముందే ప్రచారం అయితే ఆ దెబ్బ ప్రొడ్యూసర్ కానీ, హీరో మీద కానీ, డైరెక్టర్ మీద కానీ దాదాపు 2-3 సంవత్సరాలు కష్టపడి 100 కోట్లు స్పెండ్ చేసి ఆ సినిమా రిలీజ్కి ముందే నెగిటివిటీ బాగలేదు అని స్ప్రెడ్ చేయడం మాత్రం ఇది క్షమించరాని నేరం. ఎవ్వరు చేసినా కానీ, ఏ సినిమాకైనా కానీ ఇది మాత్రం 100% ఇండస్ట్రీ నుంచి ఏదో ఒక చర్య తీసుకోవాలి పక్కా. లేకపోతే ఇలాంటి ప్యాన్ ఇండియా స్థాయి 100 కోట్లు ఖర్చు పెట్టి ట్రైలర్ దెబ్బ కానొస్తుంది. నెగిటివిటీ ప్రచారం అనేది ట్రైలర్ మీద దెబ్బ కానొచ్చింది. 24 అవర్స్లో జస్ట్ 11 మిలియన్ వ్యూస్ సాధించింది. నెగిటివిటీ అనేది ఎంత భయంకరంగా స్ప్రెడ్ చేసిందో, లేకపోతే యూట్యూబ్లో స్టక్ అయిందో కానీ మొదటి రోజు 11 మిలియన్లు సాధించి రెండో రోజు ఏకంగా 21 మిలియన్ సాధించింది. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్ సాధించింది. సెకండ్ డే ట్రైలర్ కల్కి మూవీ మొదటి రోజు 20 మిలియన్ సాధిస్తే ప్యాన్ ఇండియా మూవీ, ఇండస్ట్రీ రికార్డు కొట్టిన మూవీ, లైఫ్ టైం మొత్తం ట్రైలర్ యూజ్ చూస్తే కల్కిది 30 మిలియన్స్ ఉంది. అంటే నెక్స్ట్ డే 2 మిలియన్స్, తర్వాత 3 మిలియన్స్ ఇట్లా రీచ్ అవ్వకుండా పోయింది. కానీ ఈ నెగిటివిటీ వలన, లేకపోతే యూట్యూబ్లో స్టక్ అయిన వలన కానీ మొదటి రోజు కంటే రెండో రోజు డబుల్ మార్జిన్తో యూట్యూబ్లో వ్యూస్ రావడం ఏంటి? లేకపోతే ఈ నెగిటివిటీ వల్ల ట్రైలర్ ఎందుకు చూడాలి? తర్వాత తేరుకొని ప్రతి ఒక్కరు ట్రైలర్ బాగుందని చూడడం మొదలుపెట్టారా? కానీ నెగిటివిటీ అనేది చాలా దెబ్బ పడుతుంది ట్రైలర్కైనా కానీ, రేపు సినిమాకైనా కానీ, ఎవరినైనా, ఏ సినిమాకైనా, నాట్ ఓన్లీ ఎన్టీఆర్ అన్న సినిమా, ఏ సినిమాకైనా, ప్యాన్ ఇండియా సినిమాకు ఇలాంటి నెగిటివిటీ చేస్తే వాళ్ళ తాట తీయాల్సిందే ఎవరైనా కానీ. నచ్చపోతే నచ్చలేదు, కానీ 10 మందిని చూడకండి, నేను చూడను, ఏముంది ఏం లేదు అని ఈ విధంగా చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఎవరు ఏ సినిమాకైనా కానీ రిలీజ్కి ముందు ఇలాంటి నెగిటివిటీ ప్రచారం చేస్తే కంపల్సరీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్యాన్ ఇండియా స్థాయిలో ఒక తెలుగు సినిమా 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంటే నిన్న ట్రైలర్ వస్తే ఇంత దారుణమైన ట్రోల్స్ చేయడం, సినిమా చూడొద్దు అనే విధంగా ఇంత నెగిటివిటీ ప్రచారం చేయడం, అవతల ఫ్యాన్స్ కానీ, ఏ ఫ్యాన్స్ కానీ, వాళ్ళ సినిమా వచ్చినా వీలైనా, వీళ్ళ సినిమా వచ్చినా వాళ్ళైనా కానీ ఎవరు చేసినా ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి కుట్రలు మాత్రం మూవీ టీం గమనించాలి. 27th నాడు చాలా భారీ కుట్ర జరగబోతుంది దేవర మూవీ మీద. అయితే నెగిటివిటీ భయంకరంగా స్ప్రెడ్ చేయడానికైతే ఒక వర్గం చాలా బలంగా ప్రయత్నిస్తుంది. నందమూరి అభిమానులందరూ ఒక్కటైతే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ ఏమి పప్పులేం ఉడకవు.
100% సినిమా అయితే ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాకు నెవర్ బిఫోర్ తెలుగు సినిమా 100% అవుట్ స్టాండింగ్ క్వాలిటీతో అవుట్ స్టాండింగ్ మెస్పరైజ్ చేసే స్టోరీతో ఎమోషనల్ కథ ఒక రేంజ్లో ఉండబోతుంది అనే టాక్ బలంగా వినబడుతుంది. అందుకే మూవీ టీం కూడా పక్క కాన్ఫిడెన్స్ ఉన్నారు కాబట్టే ప్రీమియర్ షోలు భారీ స్థాయిలో 1 గంట కేనికే ప్లాన్ చేశారు. సినిమా వాళ్ళకు టాక్ ఏదన్నా తేడా కొడితే ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా ప్రీమియర్స్ జోలికి అస్సలకే పోరు, ఎందుకంటే డే 1 ఎఫెక్ట్ పడుతుందని. కానీ వీళ్ళు పక్క కాన్ఫిడెన్స్ ఉన్నారు కాబట్టి భారీ స్థాయిలో 1 o'clock షోలు ఉండబోతున్నాయి. దేవరా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నందమూరి ఫ్యాన్స్ అందరూ ఒకటే అయితే ఎవడు ఏం చేయలేడు. ఇలాంటి కుట్రలు గతంలో ఫ్యామిలీ స్టార్కి చేశారు. రిలీజ్కి ముందే డిజాస్టర్ నా సినిమా ఎంత దెబ్బ పడ్డది, ఎంత లాస్ వచ్చింది. సినిమా బాగున్నా కానీ యావరేజ్ కలెక్షన్స్ కూడా రాలేదు. ఇలాంటి ఇంకా 100 కోట్ల బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తుంటే ఈ రేంజ్ నెగిటివిటీ, ట్రైలర్ మీదనే ఈ రేంజ్ నెగిటివిటీ ప్రచారం చేసినా మాత్రం అస్సలు కరెక్టే కాదు. మూవీ టీం అలర్ట్గా ఉండాలి. 27th నాడు అలర్ట్గా ఉండాలి. ఏ అప్డేట్ వచ్చినా కానీ అలర్ట్గా ఉండి అప్డేట్ ఇవ్వాలి. నెగిటివిటీ అనేది అంత భయంకరంగా కాచుకొని ఉన్నారు. చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికే కాచుకొని ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.